హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెండకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ అంటించి ప్యాన్ అనేది పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిన తర్వాత బెండకాయలు మనం తరిగి పెట్టుకున్న బెండకాయలు అన్నిటిని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్యాన్లోకి మామూలుగా యాక్చువల్గా నూనె అనేది వేస్తాం ఫ్రెండ్స్, కానీ ఈ ప్యాన్లోకి మనం ఒక చుక్క కూడా ఆయిల్ అనేది వేయము, మూత పెట్టుకొని మగ్గినిచ్చుకుంటాము ఫ్రెండ్స్. యాక్చువల్గా వేరే పాత్రలలో మనము మూత అనేది పెట్టము, ఎందుకంటే జిగురు అనేది ఎక్కువ వస్తుంది. కానీ ఈ పాత్రలో మనము నూనె వేయకోకుండా మూత పెట్టి మగ్గించినాము. కానీ చూడండి, కొద్దిగా కూడా జిగురు అనేది లేదు, బాగా పొడిగా ఉన్నాయి. బెండకాయలు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. తర్వాత బెండకాయలని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గ్యాస్ కూడా స్లిమ్లో పెట్టుకున్నాము. తర్వాత టమాటాలు, మిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర అనేది ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వీటినన్నిటినీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది వేయనండి. స్టవ్ కూడా స్లిమ్లోనే పెట్టి నేను వంట అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి నేను వంట అనేది స్లిమ్లోనే పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఈ పాత్రల వల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది, హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర ఇప్పుడు మనము నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకునే తర్వాత అన్ని దగ్గరగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దగ్గరగా లేకోకుండా కొద్దిగా అట్లా గంటెతో తిప్పడం వల్ల కొద్దిగా మగ్గుతాయి త్వరగా ఫ్రెండ్స్. చూడండి, అలా కొద్దిగా టమాటాలని రివర్స్ వేయడం వల్ల త్వరగా అనేది మగ్గుతాయి ఫ్రెండ్స్. అట్లా గంటెతో అన్న తర్వాత ఇప్పుడు మరలా మనము మూత అనేది పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల స్టీమ్కి ఉడికిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బెండకాయ పచ్చిమిర్చి చాలా మగ్గిపోయినాయి. అది కొత్తిమీర కూడా చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పచ్చిమిర్చి కూడా అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మనము ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మగ్గిపోయినాయి. స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత బెండకాయలు, ఈ మిరపకాయలు చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, అసలుకి కొంచెం లైట్ జిగురు అనేది ఉంది. ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.